వినాలి. వశిష్ఠ మహర్షి బోధ చేసింది కాబట్టి రాముడు అట్లా తయారైంది. అట్లా మహర్షి బోధనలు వింటే మన లోపల కూడా తయారు. అందుకని ఈ ప్రకారంగా అంతర్కాలమందు కూడా భగవంతుని స్మరణ చేయవానికి కలుగు ఫలితం ఏంటిది? మళ్ళీ నా స్వరూపంనే పొందును, ఫలితం తెలిసి ఉండినచో కార్యాచరణ మందు విశేష ప్రవృత్తి సంభవించును. దైవ స్మరణకు ఫలితము దైవ సాక్షాత్కారమే, స్వస్వరూపాత్మానుభవమే, మోక్షమే. కాబట్టి అట్లు అంత్యకాలమందును నిరంతర భగవంతుని స్మరణ చింతన చేయవాడు ఘోర సంసార దుఃఖమును దాటి పునర్జన్మరహితుడై శాశ్వత బ్రహ్మ పదవి పొందగలడని ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి బోధిస్తున్నాడు. నువ్వు బ్రహ్మ సాయుధ్యం, అహం బ్రహ్మస్మి రామ, నీవు అహం బ్రహ్మస్మి అయిపో అని ఆయన చేసేసిందట. అయితే ఇప్పుడు ఇవాళ యూట్యూబ్లో పెట్టారు శైలజ గారు మేడం ఇన్ని రోజులకి దర్శనం కృష్ణుడి గురించి చెప్తున్నాడు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నేను బయట పాఠశాలకు పోను అంటున్నాను, చదువుకోను నేను. ఎందుకంటే తల్లిదండ్రులు మాత్రం విన్నాడు. కాబట్టి ఇవాళ పేరు తెచ్చుకుంటాను. నేను ఎందుకు వింటా అంటే అక్కడ కరెక్ట్ కాదు కదా, అది అజాగ్రత్తగా ఎప్పుడైతే ఉంటుందో నీ లోపల కోరికలు కామం అంటే కోరికలు ప్రవేశిస్తాయి. రామా నువ్వు జాగ్రత్తతో ఉండు అంటే వశిష్ఠ మహర్షి చెప్పింది ఇక్కడ. అందుకని మన లోపల ఎటువంటి కానీ అందరికీ వాళ్ళది రాజ్యం అయినచ్చు, కానీ మనకి చిన్న కుటుంబం. మనం కూడా త్యాగులమై ఉండాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే అదే, వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోవాలి, వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి. ఇంత ఇచ్చినా ఒకళ్ళకి ఇంత ఇచ్చినా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అక్కడ. రాముడి తండ్రి మనకు ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ రుజువు ఇక్కడ. వాళ్ళు ఏది ఇచ్చినా మనకు స్వీకరించడమే కానీ ఎదురు మాట చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. అక్కడి అంశాలనే మనం మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటే మనకు వేదవాక్యం. రాముడిని దృష్టిగా చూసుకోవాలి. ఇవాళ అవి లేకనే లోకంలో ఇది జరుగుతున్నాయి. పెద్దల మాట అయినా లేక, తల్లిదండ్రుల మాట అయినా లేక,